వాలేకుం అస్సలాం. ఖుదా దయ వల్ల ఆనందంగా ఉండాలి. జోధా బేగం, జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ భార్య అయిన మీరు మీ ఇష్టపూర్వకంగా పూర్తి స్పృహగల స్థితిలో ఇక్కడికి వచ్చారా? అవును. మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదా మిమ్మల్ని బలవంత పెట్టడం గానీ జరగలేదు కదా? మౌల్వీ సాబ్, నేను జోధా బేగం అంగీకరించిన తర్వాతే ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చాను. అల్లాన్ని శరణుజొచ్చడానికి ముందుగా స్వయంగా నేనే జోధా బేగం ఇష్టం తెలుసుకోవడం నా కర్తవ్యం. మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా గానీ ఒత్తిడి చేయడం జరిగిందా లేదా? లేదు. జోధా బేగంని అల్లా శరణుజొచ్చేలా చేసే తంతుని ప్రారంభిద్దాం మనం. ప్రార్థనాపూర్వకంగా చేతులెత్తండి. అల్లా బడాహో హఫీజ్ రహీం హే, రహమతుల్లాహు రహీం హే. ఈ ప్రపంచం మొత్తానికి ఆయనే దిక్కు. ఔజు బిల్లాహిష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లా పేరిట ఆరంభం. అల్లా శరణుజొచ్చిన వారిని కాపాడేవాడు. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా వసల్లైకి తుఫైల్, లా ఇలాహా ఇల్లల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలీహి వసల్లం. ఆ అల్లానే ప్రత్యక్ష సాక్షిగా భావిస్తూ వారి సమక్షంలోనే నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవారు గాని లేనివారు గాని మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగానూ బెదిరించలేరు, భయపెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. మీరు ఇష్టపూర్వకంగా ఆనందంగా పూర్తి స్పృహలో ఉంటూ ఆ దయాశాలి అయినటువంటి ఖుదాపై మీ నమ్మకాన్ని ఉంచుతున్నారు. పవిత్రమైన ఖురాన్ని మీ మార్గదర్శిగా అంగీకరిస్తూ అందులో గల పవిత్రతని, జ్ఞానాన్ని స్వీకరించి ముసల్మానుగా మారడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఇస్లాంని స్వీకరించడానికి ముందు మీరు ఆ ఏకైక ఖుదా మీద, వారి శక్తి మీద పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా ఈ కల్మాని పఠించాలి. అలాగే ఖుదాని ప్రత్యక్ష సాక్షిగా అంగీకరిస్తూ మీరు అబద్ధం ఆడకూడదు. జోధా, సమాధానం చెప్పు తల్లి. జవాబు చెప్పండి జోధా బేగం. మీకు ముసల్మాన్ కావడం అంగీకారమేనా? అంగీకరించినట్లయితే ఈ కల్మాన్ని పఠించండి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. మతం మార్చుకోమని మీకు చెప్పమని మేమే మీకు మాటిచ్చాం. ఇక మేమిచ్చిన మాట వేరొకరి వల్ల ఒమ్ము కానివ్వం, ఇరాన్ రాజైనా సరే. పైగా ఇక మేము మా సామ్రాజ్యంలో అందరికీ మత స్వేచ్ఛను ప్రకటించాం. అందువల్లనే మేము ఏ ఒక్కరికి వాళ్ళ మతం పాటించే హక్కు లేకుండా చేయలేము, అటు ప్రజలకి కాని ఇటు మీకు కాని. ఒకవేళ ఇప్పుడు గనక మేము మిమ్మల్ని మతం మార్చుకోమని బలవంతం చేస్తే అప్పుడు మా ప్రజల గతి ఏమవుతుంది? నన్ను నమ్మండి షహిన్షా, నేనెన్నడూ ఎవరి ఒత్తిడికి లొంగిపోయి ఇస్లాం మతానికి మారను. మీకు అర్థమైంది కదా? ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా మీరు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. కల్మా పఠించండి. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. మీకు ఈ కల్మాని పఠించడం అంగీకారమేనా? మీకు ఇస్లాం మతం స్వీకరించడం అంగీకారమేనా? అయితే ఈ కల్మాని పఠించండి. సమాధానం చెప్పు తల్లి. జోధా, కల్మా పఠించు తల్లి.